పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికిని ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయినది నేను మాత్రమే గాక సత్యము ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి నిజముగా ప్రేమించుచున్నాము. సత్య ప్రేమలు మన యందుండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును. సత్య ప్రేమలు మన యందుండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి తండ్రి యొక్క కుమారుడు యేసుక్రీస్తు యొద్ద నుండి కృప కనికరము సమాధానము మనకు తోడవుతుంది. హల్లెలూయా. ఈ సత్యము ప్రేమ మనలో ఉంటేనట తండ్రి యొక్క కనికరము కృపయు కనికరము సమాధానం మనకేమవుతాయట తోడుగా ఉంటాయట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు రాస్తూ చిన్న పత్రిక ఇందులో ఏముందో అనుకుంటాం. ప్రతి మాట కూడా మనం లోనికి వెళ్తున్న కొద్దీ దేవుని మాటల్లో జీవం ఉంటుంది. హల్లెలూయా. దేవుని మాటల్లో ఏముంటుంది? జీవం ఉంటుంది. 2వ వచనంలో అంటున్నాడు, నేను మాత్రమే కాక సత్యము ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మల్ని నిజముగా ప్రేమించుచున్నాము. మిమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నాం మేము? సత్యమును బట్టి మిమ్మల్ని నిజముగా ప్రేమించున్నామంటూ ఏమంటున్నాడు? సత్యము ఎరిగిన వారు, సత్యము ఎవరిలో నిలుచుచు ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మేము ప్రేమిస్తున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సత్యము అనేది మన జీవితంలో ఉన్నప్పుడు జరిగిన విషయం ఏంటంటే మనతో దేవుడు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటాడు. ఒక వచనాన్ని చూపించి నేను ముందుకు వెళ్తాను. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఇది మంచిదియు మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది 4వ వచనం. ఇది మంచి మాట చూడండి. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్ఛయించుచున్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా చాలా మంది అందరూ ఆల్మోస్ట్ రక్షణ పొందిన వారే. మనుషులందరూ కూడా రక్షణ పొందాలని దేవుడు ఇచ్ఛయించున్నాడు. అయితే ఆ ఒక్క అమ్మ మీరు వాక్యాలు అక్కడ చూడండి, అందులో వేస్తున్నారు, అందులో చూడండి. మనుషులందరూ కూడా రక్షణ పొందాలని ఇచ్ఛయించున్నాడు అంటే ఆ మాట సరిపోను. కానీ ఇక్కడ ఏమన్నాడంటే రక్షణ పొంది ఏం చేయాలట? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానములోనికి రావాలి. రక్షణ అనేది వెంటనే జరిగిపోయేది. ఎలా జరిగిపోద్ది? ప్రభు మన కొరకు మరణించాడు, మన ప్రభు మన కోసం సిలువ వేయబడ్డాడు, నా పాపముల కొరకు ఆయన మరణించాడు, ఆయన తిరిగి లేచాడని నువ్వు నమ్మి నీ నోటితో ఒప్పుకొని బాప్తిసం తీసుకుంటే ఏమవుతుంది? నువ్వు రక్షింపబడుదువు. ప్రభు నా కోసం మరణించాడు. ఎందుకు నీ కోసం మరణించాడు? నువ్వు నేను మరణించాలి మన పాపముల కొరకు. మనందరి పాపముల కొరకు కూడా మనం మరణించాలి. పాపమునకు జీతం మరణము. ద వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్. పాపమునకు జీతం ఏంటి? మరణము. పాపము చేసిన వానికి శిక్ష ఏంటంటే మరణము. ఏ మరణము? మీరు అనుకున్నట్లుగా అందరికీ వచ్చే మరణం కాదు. అందరూ చచ్చిపోతారు. అయితే క్రైస్తవులు చచ్చిపోవట్లేదని క్రైస్తవులు చచ్చిపోతారు. 2వ మరణములో నుంచి దేవుడు మనల్ని కాపాడుతాడు. 2వ మరణం ఏంటి? బైబిల్లో ఉందా 2వ మరణం అనే మాట ఎక్కడైనా? ప్రకటన గ్రంథము చూడండి 20వ అధ్యాయము. ఇది నేను చెప్పకుండా ఇప్పుడు తీయవలసింది కాదు కానీ చెప్పవలసి వస్తుంది. 14వ వచనం చూడండి. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును. ఈ అగ్నిగుండము 2వ మరణము. 2వ మరణం ఏంటి? 2వ మరణము.
దిస్ ఈజ్ ద సెకండ్ డెత్. ఫస్ట్ డెత్ అనేది అందరికీ వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, రెండవ మరణం ఏంటి? అగ్ని గుండము. ఎవరు వెళ్తారు? 21:8 చదవండి. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు. ఇది రెండవ మరణము. చాలామందికి బైబిల్ గ్రంథం సరిగా తెలియకపోతే అందుకే సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం అంటే చెప్తాను. ఇప్పుడు రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానములోనికి రావాలి. రక్షణ పొందిన మాత్రాన ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు సంతోషించడు. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానంలోనికి రావాలి. రెండవ మరణం అంటే అది అగ్నిగుండం అని. ఆ అగ్నిగుండంలో దేవుడు రక్షణ పొందిన వారిని అందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆ రక్షణను కాపాడుకుంటూ రక్షణలో కొనసాగుతూ ఉన్న వారిని దేవుడు రెండవ మరణంలోనికి నుంచి తప్పిస్తాడు. హల్లెలూయా. మీరు ఎందుకు యేసుప్రభు దగ్గరికి వచ్చారంటే, మాకు ఉద్యోగం దొరుకుతుందనండి, మాకు ఇంకా ఏం జరుగుతుంది, దేవుడు చల్లగా చూస్తాడనండి. ఇప్పుడు వెళ్ళి ఎవరైనా చూడండి, లెంపలు వేసుకుంటారు కదా, వాళ్ళందరూ ఇదేం చల్లగా చూడాలి. దేవుడు ఎలా చూడాలి? చల్లగా చూడాలి. ప్రియ దేవుని, ఏసీలో ఉన్నవాడు ఏమనుకుంటాడు? నాకు ఆల్రెడీ చల్లగా ఉంది అనుకుంటాడు. ఎండలో ఉన్నవాడు చల్లగా చూడాలనుకుంటాడు. చల్లగా చూడడానికి కాదు, రెండవ మరణము నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభు అనుభవించిన మరణమే సిలువలో ఆ నరక వేదనను ఆయన అనుభవించాడు. నరక వేదనను, మరణ వేదనలు బైబిల్లో ఉంటుంది. ఏమంటే మరణ వేదన అని ఉంటుంది. పేతురు యేసుప్రభు గురించి చెప్తున్నప్పుడు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో దేవుడు మరణ వేదనలను అని ఉంటుంది. మరణ వేదనల నుంచి ఆయనను తప్పించి లేపి, చూడండి ఆ మాటను, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము పేతురు చేసిన మొదటి ప్రసంగంలో 24వ వచనం. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయన లేపాను. హల్లెలూయా. ఏం తొలగించాడట? మరణ వేదనలను తొలగించి దేవుడు ఆయనను లేపాడు. మరణ వేదన ఆయన అనుభవించింది మరణం కాదు, మరణ వేదన. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనుషుడు నరకములో అనుభవించవలసిన శిక్ష అంతటిని కూడా యేసు ప్రభు అనుభవించాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనలే చెప్తున్నా, మనుషులు నరకానికి పాపమును బట్టి వెళ్ళరు. మీరు మరలా గుర్తించుకోండి ఎందుకు ఈ మాటను చెప్తున్నాను. మనుషులు పాపమును బట్టి నరకానికి వెళ్ళట్లేదు. దేనిని బట్టి నరకానికి వెళ్తున్నారు? మనం చెప్పాను నేను గుడ్ ఫ్రైడే రోజు. ఎవరికైనా గుర్తుందా? గట్టిగా చెప్పండి. నేను ఇంగ్లీష్లో చదువుతాను. రైన్హార్డ్ బాంకే గారు చెప్పిన స్టేట్మెంట్ మీకు మర్చిపోయారు అప్పుడే. పీపుల్ డోంట్ గో టు హెల్ బికాస్ దే ఆర్ సిన్నర్స్. పీపుల్ గో టు హెల్ బికాస్ దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ జీసస్. People don't go to hell because they are sinners. People go to hell because they are not accepting Jesus. యేసుక్రీస్తును అంగీకరించట్లేదు గనక నరకానికి వెళ్తున్నారు. నాట్ బికాస్ ఆఫ్ సిన్. అంటే అన్ని పాపముల కన్నా పెద్ద పాపం ఏంటి? యేసుక్రీస్తును ద సిన్ ఆఫ్ ఆల్ సిన్స్ ఈజ్ టు రిజెక్ట్ జీసస్ క్రైస్ట్. ద సిన్ ఆఫ్ ఆల్ సిన్స్ ఈజ్ టు రిజెక్ట్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తును నిర్లక్ష్యము చేయడమే అన్నిటికన్నా గొప్ప పాపం. మీరు అనుకున్నట్టుగా టీవీ చూశానండి, పాపం చేశానండి, ఇల్లు చేశానండి, ఇవన్నీ పాపాలే. కానీ మోర్ దెన్ ఆల్, అన్నిటికన్నా సిన్ ఆఫ్ ఆల్ సిన్స్ రిజెక్టింగ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క సన్నిధిని, యేసుక్రీస్తు యొక్క వాక్యమును, దేవుని మందిరాన్ని, ఇవన్నీ నిర్లక్ష్యం చేస్తాం. అవి పాపం. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ ఏదో చేసింది. కనుక ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. మధ్యలో నేను ఇవి కాసేపు ఇవిలా మధ్యలోకి వచ్చేసాము. ఎందుకు వచ్చిందో మళ్ళీ వాక్యంలోకి వెళ్దాం. కనుక సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానంలోనికి మనం అందరము రావాలి. కేవలము రక్షణ పొందాము చాలు అనుకుంటే చాలదు. దేవుడు అందరూ కూడా సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానములోనికి అందరూ కూడా రావాలని దేవుడు ఏం చేస్తుండట? ఇచ్చేయించుచున్నాడు.
హెచ్చరించున్నాడు. 119వ కీర్తన 160వ వచనం. సత్యము అంటే ఏంటి అనే విషయాలను ఒక 4 విషయాలు మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. 119వ కీర్తన 160వ వచనం. 119 Psalm 160 verse. నీ వాక్య సారాంశము సత్యము. చాలమ్మ. సత్యము అంటే ఏంటి? నీ వాక్యం యొక్క సారాంశము. దేవుని వాక్యం యొక్క సారాంశమే సత్యము. సత్యము సత్యము అనగా దేవుని యొక్క వాక్య సారాంశము. అంటే దేవుని వాక్యము ఏం చెప్తుంది అనేది ఎరుగుట అనేది సత్యమును ఎరుగుట. అందుకని మీరు సత్యము ఎరుగునందున అని రాశాడు కదా యోహాను. మీరు సత్యాన్ని ఎరిగి ఉన్నారు, సత్యము మీలో ఉంది, సత్యము మీలో ఉంటుంది అని చెప్తూ, ఈ సత్యము మీరు ఆ సత్యమును బట్టే ప్రేమిస్తున్నారు అని చెప్తూ, ఈ సత్య ప్రేమ మీలో ఉంటే దేవుని కనికరము, దేవుని కృప, దేవుడు నిత్యము ఆయన సమాధానం మీకు తోడుగా ఉంటుంది. వాక్యం యొక్క సారాంశము. దేవుని బిడ్డలైన వారు వాక్య అనుభవంలోనికి రావాలి. మీకు ఉదాహరణ చెప్తున్నాను, ప్రియ దేవుని బిడ్డలరా, ఒకసారి మనం రక్షించబడిన తరువాత మనం ప్రతి దానిని కూడా వాక్యానుసారముగా మనము చేయడం నేర్చుకోవాలి. వాక్యానుసారముగా ప్రతి విషయాన్ని కూడా మన జీవితంలో చేయడం నేర్చుకోవాలి. రెండవది, వాక్యానుసారముగా ప్రతి నిర్ణయాన్ని కూడా మనం తీసుకోవాలి. వాక్యము లేదు అంటే ఏమి లేదు? సత్యము లేదు. సత్యము లేదు అంటే ఏముండవు? మీరు ఇలా కనెక్ట్ చేసుకోవాలి. అన్నీ నేనే కనెక్షన్లు ఇచ్చుకొని, అన్నీ నేనే ఇచ్చుకొని, ఇంకా లాస్ట్కి ఏమంటారు? మీరే ఇచ్చారు పాస్టర్ గారు, రాంగ్ కనెక్షన్లు ఇచ్చారు. కనెక్షన్లు మీరు పెట్టుకోండి. ఏంటి? ఇప్పుడు సత్యం మనలో లేకపోతే ఏముండదు? కనికరము, కృప, కనికరము, సమాధానం మనకు తోడుగా ఉండవు. సత్యం మనలో ఉంటే ఇవన్నీ మనతో ఉంటాయి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇవన్నీ మనతో అలా వస్తూనే ఉంటాయి. దేవుని వాక్యము ప్రతి దానిని కూడా వాక్యానుసారముగా చేస్తే అల్టిమేట్గా మన ఇంట్లో సమాధానం ఉంటుంది. దైవ కృపను మనం కలిగి ఉంటాము, దేవుని కనికరాన్ని మనం కలిగి ఉంటాం. వాక్యానుసారముగా మీరు ఎప్పుడైనా తిట్టుకున్నారనుకోండి, వాక్యానుసారంగా తిట్టుకోండి. హౌ కెన్ ఇట్ బి పాసిబుల్ పాస్టర్ గారు? అంతే, మరి తప్పదు. ఎప్పుడైనా తిట్టుకున్నా ఎలా తిట్టుకోవాలి? పౌలు తిట్టాడు ఒకసారి, దేవుడు నిన్ను గద్దించుగాక అన్నాడు. అంతే. ఏమన్నాడు? అంతే, ఎక్కువ మాట్లాడలేదు. చూపిస్తాను, మళ్ళా మా ఊరికి రా చెప్తాను. అలాగే ఏమనలే, ఊగిపోలే. ఏమన్నాడు? ఇంకా కోపం వచ్చింది ఒకరి మీద. మొన్న అమ్మగారు డాక్టర్ గారు చెప్పారు కదా, సుధా గారు, ఆ యొక్క వ్యక్తి సువార్తకు వ్యతిరేకంగా సువార్త చెప్తుంటే వాడు అడ్డగిస్తున్నాడు, ఆ గారడి వాడు. అప్పుడు ఏమన్నాడు? నువ్వు కొన్ని రోజులు సూర్యుని కానీ చంద్రుని కానీ ఏమీ చూడకుండా దేవుడు నేను మొత్తును గాక అన్నాడు. అంతే. నీ పని చెప్తాను. ఏమనలేదు. ఏమన్నాడు అని నేను అంటాను. అంతే. ఎక్కువ మెంటలు వచ్చినట్టుగా మెంటల్ అయిపోయి ఇంకేం అవలే. ఒకటే మాట, వాక్యానుసారంగా చేయండి, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. వీ హ్యావ్ ఎ వర్డ్. శక్తివంతమైన వాక్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కొంతమంది నవ్వుకున్నారు. వాక్యానుసారంగా గొడవలు ఆడుకోవడం ఏంటి పాస్టర్ గారు? ఇది రికార్డ్ అవుతుంది, ఎవరైనా వింటే ఏంటి పాస్టర్ గారు ఏం చెప్తున్నారు, వాక్యానుసారం గొడవలు ఏంటి అంటే? మన ఇంటిలో మనకి ఇలాంటి పరిస్థితి వచ్చినా కూడా వి షుడ్ వాక్యానుసారముగానే ఏం చేయాలి? మాట్లాడుకోవాలి. దెన్ కృప, కనికరము, సమాధానము ఆ ప్రాంతంలో ఉంటుంది. ఈ ఉన్న చోట సాతానుడు ఉండడు. ఆమేన్. ఈ ఉన్న చోట ఎవరుండరు? సాతానుడు ఉండడు. సాతానుడు ఉంటే ఎలాగుంటుంది? సమాధానం ఉండదు. సమాధానం ఉండదు. కొంతమంది చెప్తుంటారు, చచ్చిపోవాలనిపిస్తుందండి. మొన్న కూడా ఒకసారి చెప్పాను, ఎక్కడో ఒక పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఒక ఆమె అన్నదంట, పాస్టర్ గారు చచ్చిపోవాలని ఉంది పాస్టర్ గారు జీవితం మీద అంటే,
అమ్మ మంచి నిర్ణయం తీసుకున్నావు అమ్మా అని చెప్పాడు ఆయన. ఆయన మళ్ళీ నాకు వచ్చి చెప్పాడు. ఆయన మళ్ళీ వచ్చి బెస్ట్ నిర్ణయం తీసుకుంది అనుకుంటున్నాను పాస్టర్ గారు, మీరేమంటారండి అని. ఎందుకన్నాడు చెప్పండి. ఆయన అన్నీ చెప్పాలి అంటున్నాడు. నేను ఎలాగా పని చేయలేను అంటే ఈయన కూడా అలాంటి సఫరింగ్స్లోనే సంథింగ్ ఏదో మెంటల్ స్ట్రెస్లో వెళ్తున్నాడు. నాకు తెలుసు నేను అలా చచ్చిపోతే నరకానికి వెళ్తానండి, నేను ఎలాగా చేయలేను, ఆమె మంచి నిర్ణయం తీసుకుందని చెప్పాను పాస్టర్ గారు అన్నాడు. ఊరు నాయన, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం లేదు, వాక్యానుసారముగా ఆ సమస్య పరిష్కరించబడుతుందని చెప్పగలగాలి. హల్లెలూయా. దేవుని వాక్యము దగ్గరికి వస్తే ఆ సమస్య పరిష్కరించబడుతుందని చెప్పాలి. నా దగ్గరికి వస్తే నేను చెప్తాను, దేవుని వాక్యం చెప్తాను. దేవుని వాక్యము నువ్వు నమ్మితే, దేవుని వాక్యమునకు నువ్వు లోబడితే ఆ సమస్యలోంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్పలేకపోయారంటే వాక్యమును బట్టి జయించే అనుభవం లేదు కనుక. ఇప్పటికీ కూడా చాలామందికి వాక్యాన్ని బట్టి సమస్యలు జయించే పరిస్థితి లేదు. అందుకనే సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానములోనికి మీరు రావాలి అంటున్నాడు. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము లేకపోతే ప్రతి డిసిజన్ కూడా దీంతో తీసుకుంటారు. దేంతో? మనసుతో, మీ ఆలోచనలతో, మీ ఆశలతో, మీ కోరికలతో తీసుకుంటారు. మనం తీసుకునే ప్రతి ఆలోచన, ప్రతి కోరిక దేవుని వాక్యానుసారమైనదే ఉండాలి. అప్పుడు కృప, కనికరము, సమాధానం మీకు తోడుగా ఉంటుంది. మీ జీవితంలో ప్రతి నిర్ణయం కూడా వాక్యానుసారముగా ఉండాలి. చూసుకోవాలి, ఇది వాక్యానుసారముగా ఉందా లేదా. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యానుసారముగా ఉంటే, దానికి మనం లోబడితే దేవుడు మనలను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. దేవుని వాక్యమును గౌరవించే వారిని దేవుడు గౌరవిస్తాడు. దేవుని వాక్యము గణపరచు వారిని దేవుడు గణపరుస్తాడు. దేవుని వాక్యము నిర్లక్ష్యం చేసేవారిని, దేవుని వాక్యము తృణీకరించిన వారిని దేవుడు కూడా ఏం చేస్తాడు? నన్ను తృణీకరించిన వారిని నేను కూడా. అంటే దేవుని తృణీకరించడం అంటే ఏంటి? దేవుని వాక్యాన్ని తృణీకరించడం. కనుక వాక్యానుసారము కాని మాటలు కానీ, వాక్యానుసారము కానిది ఏది కూడా మన జీవితంలో ఉండకూడదు. వాక్యం యొక్క, దేవుని యొక్క వాక్యం యొక్క సారాంశమే సత్యము. దేవుడే సత్యము, నేనే మార్గమును, సత్యమును, జీవమును అన్నాడు. ఐ ఆమ్ ద ట్రూత్. ఏంటి ఆయన ట్రూత్? ఆయన ఏమై ఉన్నాడు? ఆయన వాక్యమై ఉన్నాడు. హల్లెలూయా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఇంకా ఏం చేస్తుంది తెలుసా ఈ సత్యము? 91వ కీర్తన 4వ వచనం కింద మొత్తం అంతా చదవండి, పర్లేదు. చదవండి సిస్టర్ గారు. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. ఆయన సత్యము. ఈ 91వ కీర్తనలు ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఆయన సత్యము, దేవుని యొక్క సత్యము. ఇప్పుడు సత్యం అంటే ఏంటి అమ్మా? వాక్యము, వాక్యం యొక్క సారాంశం. దేవుని వాక్యమే సత్యము. ఇంకా మీకు చదవాలంటే, ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే 119, 142 ఉంటుంది చూడండి. ఈ ధర్మశాస్త్రము కేవలము సత్యము అని ఉంటుంది. మీరు రాసుకోండి, అలా చాలు. 142. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సత్యము ఏమై ఉన్నదట? కేడమును డాలునై ఉన్నది. దేవుని సత్యము కలిగిన వారికి దేవుడు ఎలా ఉంటాడట? కేడము డాలు అయి ఉన్నాడు. అంటే ఏ శత్రువు కూడా నీ మీద దాడి చేయలేడు. ఏమైనా చేస్తే ఆయన సత్యం ఏం చేస్తుంది? అడ్డుకుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు ఇక దేనికోసం కూడా దేవుని వాక్యం మీలో ఉంటే ఇక మీరు దేనికోసం భయపడవలసిన అవసరం లేదు. హల్లెలూయా. దేవుని వాక్యం లేని వాళ్ళే భయపడతారు. దేవుని వాక్యం లేని వాళ్ళే ప్రతి దానికి భయపడతారు, కంగారు పడతారు. దేవుని వాక్యం ఉన్న వాళ్ళు దేనికి కూడా భయపడవలసిన అవసరము ఉండదు. ఎందుకంటే ఆయన సత్యము మనకు కేడెముగాను డాలుగాను ఉంటుంది. ఇంకా మీకు చూపిస్తాను. ఇంకా సత్యం అంటే ఏంటి? 4 ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. 4
15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు సత్యము యొక్క అనుభవ జ్ఞానములోనికి రావడం అంటే వాక్యం యొక్క ప్రత్యక్షతలో, వాక్యం యొక్క జ్ఞానములో అధికముగా మనం ఎదగడము, వాక్యం యొక్క క్రమములో మనం నడవడము. రెండవది, సత్యములో మనం ఎదగడం అంటే క్రీస్తువలే ఉండటానికి అన్ని విషయాల్లో ఎదగాలి. దేవుని బిడ్డలు రక్షణ పొందడంతో దేవుడు సంతోషించడు. రక్షణ పొందడము దేనితో సమానం అంటే పిల్లలు పుట్టడంతో సమానం. పిల్లలు పుట్టడంతో సమానము. ఇప్పుడు పిల్లలు కలిగినటువంటి వారు ఏమనుకుంటారు? పిల్లల్ని అలా ఉయ్యాల్లో ఉంటే అలా ఊపుకొని ఉండాలని ఉంటుందా? ఏమవ్వాలనుకుంటారు పిల్లల్ని? పిల్లలు ఏమవ్వాలి? ఎదగాలని అందరూ ఆశపడతారు. పిల్లలు ఏమవ్వాలి? పెద్దవాళ్ళు అవ్వాలి. పెద్దవాళ్ళు ఏం చేయాలి? ప్రభు యొక్క ఆశ క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో కూడా ఏం చేయాలట? ఎదగాలి. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానములోనికి మనం రావడం అంటే క్రీస్తు వలె ఉండటానికి అన్ని విషయాల్లో కూడా ఏం చేయాలి? ఎదగాలి. నేను సత్యములో ఉన్నాను, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానంలో ఉన్నానని మీరు ధైర్యంగా చెప్పగలిగితే మిమ్మల్ని బట్టి నేను సంతోషిస్తాను, అలాగే దేవుడు కూడా సంతోషిస్తాడు. చూడండి, యోహాను రాసిన 3వ పత్రికలో ఒక చక్కని సాక్ష్యము ఒకని గురించి చెప్తాడు. 3 John 12th verse. 3వ యోహాను పత్రిక 12వ వచనం. దేమేత్రియు అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యం పొందినవాడు, మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము. ఆ సాక్ష్యము సత్యమైనదని నీవెరుగుదువు. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఒక వ్యక్తిని గురించి యోహాన్ సాక్ష్యం చెప్తున్నాడు. దేమేత్రి అందరి వలనను సత్యము వలనను, అందరి వలన మంచి పేరు అంటే జనరల్ అది. ఇప్పుడు రెండోది ఏంటి? సత్యము వలనను మంచి సాక్ష్యం పొందాడు. ఇప్పుడు చెప్పండి, సత్యము వలన కూడా మంచి సాక్ష్యం అండి అని. అందరి వలన మంచివాడు, అందరి వలన మంచివాడు. మనం అందరి దగ్గర మంచివారము. సత్యము వలన కూడా ఏమవ్వాలి? మంచి సాక్ష్యం కావాలి. అంటే దేవుని వాక్యము వలన కూడా ఏమవ్వాలి? మంచి సాక్ష్యం పొందాలి. ఎందుకు? మేము కూడా అతనికి ఏం చేస్తున్నాము? సాక్ష్యం ఇస్తున్నాము. మా సాక్ష్యము, కొంతమంది దొంగ సాక్ష్యాలు చెప్తారు కదా. దొంగ సాక్ష్యాలు అంటే ఏంటి? వాళ్ళు అది చేయకుండా చెప్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము మన సాక్ష్యము అందరి వలనను, తరువాత ఇక్కడ అన్నాడు మేము కూడా అతనికి సాక్ష్యం ఇస్తున్నాం. సత్యమును గూర్చినటువంటి సాక్ష్యం అంటే వాక్యానుసారముగా తను ఉంటాడు, వాక్యానుసారంగా ఉంటాడు. రెండోది ఏంటి? క్రీస్తు వలె అన్ని విషయాల్లో ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు వలె అన్ని విషయాల్లో నడుస్తున్నాడు. మన గురించి ఎవరైనా సాక్ష్యం చెప్పినప్పుడు మనం ఏం చెప్పాలంటే క్రీస్తు వలె ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. రోమపత్రిక 8వ అధ్యాయము 29వ వచనం చూడండి. దేవుని యొక్క ఆశ మనందరి పట్ల కూడా, దేవుని యొక్క ఆశను అక్కడ రాస్తున్నాడు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ వాక్యం యొక్క అర్థం ఏంటంటే మనమందరము కూడా దేవుని యొక్క కుమారుని యొక్క సారూప్యంలోనికి రావాలి. ఏ సారూప్యంలోనికి రావాలి? దేవుని కుమారుని యొక్క సారూప్యంలోనికి రావాలి. మామూలు వాడుక భాషలో కూడా బైబిల్ ఉంటుంది. ఆ వాడుక భాషలో ఏమని ఉంటుందో చదువుతాను చూడండి. అంటే మనందరికీ వచ్చినటువంటి భాషలో
ఎందుకంటే ముందుగానే తనకు తెలిసిన వారు తన కుమారుని సరిపోలిన రూపము గలవారు కావాలనని దేవుడు వారిని ముందుగానే నిర్ణయించాడు. మీకు అర్థమైందా? వాడుక భాషలో తన కుమారుని సరిపోలిన రూపము గలవారు కావాలనని. మనమందరం ఏ రూపంలోనికి రావాలని? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానంలోనికి రావాలంటే మనమందరము క్రీస్తు వలె ఉండాలి. క్రీస్తు వలె ఉండాలి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం రక్షించబడి ఏ పోలికలోనికి రావాలంటే క్రీస్తు తన కుమారుని యొక్క సారూప్యంలోనికి మనం అందరం కూడా మార్చబడుతూ ఉండాలి. అదే మన గోల్. మీరు ఎవరైనా వచ్చి మిమ్మల్ని మీ గోల్ ఏంటండి అంటే ఏంటి? మనం ఏం చెప్తాం? అమెరికా వెళ్దాం అనుకుంటున్నాను అండి. మీకు తెలుసా అమెరికా చాలామంది వెళ్తారు. మొన్న ఎవరు చెప్పారు? ఆ మీటింగ్లో చెప్పారా? జోసఫ్ ప్రకాష్ గారు అనుకుంటాను. ఒక మీటింగ్కి వెళ్తే అక్కడ చెప్తున్నారు, వాళ్ళ ఇంటికి ఒక ఆవిడ పాలు ప్యాకెట్లు వేసేదట. ఏం వేసేది? పాలు ప్యాకెట్లు వేసేదట. వాళ్ళ అమ్మాయి అమెరికా వెళ్ళి జాబ్ చేస్తుందంట. ఏం చేసేది? అమెరికా అందరూ వెళ్తున్నారు. పాలు ప్యాకెట్లు వేసిన పిల్లలు కూడా ఏం చేస్తున్నారు? మొన్న ఒక మీటింగ్ అయింది లూథరన్ చర్చ్లో. ఆ మీటింగ్ కోఆర్డినేట్ నేను చేశాను అనమాట. అన్నీ అయిపోయిన తర్వాత పేమెంట్స్ అన్నీ ఇస్తున్నాను. ఈ పేమెంట్స్ అన్నీ ఇస్తున్నప్పుడు వాచ్మ్యాన్ వచ్చారు. వాచ్మ్యాన్ వచ్చిన తర్వాత నేను మామూలుగా అందరితో మాట్లాడి ఎలా ఉన్నారు పిల్లలు అన్నీ అలా అడుగుతుంటాను అనమాట. ఆ వాచ్మ్యాన్ని అడిగాను, ఎలాగున్నారండి అన్నీ మాట్లాడి. ఆ పేమెంట్ ఇచ్చే ముందు పిల్లలు ఎంతమంది? ఇద్దరైనా. బాబు విప్రో, బాబు టీసీఎస్ అన్నాడు. ఏంటి? బాబు విప్రో, అందరూ విప్రో టీసీఎస్లో. ఇక్కడ ఇందులో ఏ విషయం ఏం లేదు. మన గురి ఏంటి? రక్షించబడిన తర్వాత క్రీస్తు యొక్క సారూప్యంలోనికి మార్చబడాలి. విప్రో వెళ్తే ఏంటి, టీసీఎస్ వెళ్తే ఏంటి, అమెరికాలో ఉంటే ఏంటి? మనం దేన్ని బట్టి అతిశయిస్తున్నాము? దేనిని బట్టి అతిశయిస్తున్నాం? పౌలు చూడండి చెప్తాడు, 2 కొరింథీ పత్రిక 11:10 అనుకుంటాను. క్రీస్తు సత్యము నా యందు ఉండుట వలన అకయ ప్రాంతముల యందు ఏముందట తనలో? క్రీస్తు సత్యము నా యందు ఉండుట వలన ఇలాగూ నేను అతిశయపడ్డానికి నన్ను ఎవడు కూడా ఆటంకపరచలేడు. దేని బట్టి అతిశయిస్తున్నాడు పౌలు ఇప్పుడు? క్రీస్తు సత్యము నాలో ఉంది. నీలో ఉందా? క్రీస్తు సత్యము నాలో ఉంది కనుక ఇలాగ నేను అతిశయపడుట అకయ ప్రాంతంలో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా నేను అతిశయించకుండా ఎవడు నన్ను ఆటంకపరచలేడు. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, తన జీవితంలో తనకున్న అతిశయం ఏంటంటే క్రీస్తు సత్యము నాలో ఉంది. 1 కొరింథీయుల్లో ఏమంటాడు? నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. అందుకే రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానంలోనికి రావాలి. వాక్యము గూర్చిన అనుభవ జ్ఞానంలోనికి రావాలి. వాక్యానుసారమైన అనుభవంలోనికి రావాలి. క్రీస్తు యొక్క సారూప్యంలోనికి మార్చబడుతూ ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, లోకం ఎవరిని చూడాలో తెలుసా? నిన్ను నన్ను చూస్తే వారికి నిరీక్షణ లేదు. ఎవరిని చూడాలి? క్రీస్తుని చూడాలి. పౌలు యొక్క ఆశ మనలో ఉన్నటువంటి క్రీస్తుని లోకం ఏమవ్వాలి? చూడాలి. తండ్రి దేవుని యొక్క ఆశ ఏంటి తెలుసా? తన కుమారుడు జ్యేష్ఠుడు, అలాగే తన కుమారుని తర్వాత ఉన్నటువంటి వారందరూ కూడా ఏ రూపంలో ఉండాలి? తన కుమారుని సారూప్యంలోనే ఉండాలి. హల్లెలూయా. ఏ సారూప్యంలోకి రావాలి? అందుకని ప్రతి దాంట్లోనూ కూడా మనము క్రీస్తును పోలి నడవడానికి, క్రీస్తును పోలి జీవించడానికి మనము వాక్యమునకు అప్పగించుకుంటున్న కొద్దీ క్రీస్తును పోలిన ఆ పోలికలోనికి మనము రావడం జరుగుతుంది. గలతీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం కూడా చదువుదాము. గలేషియన్స్ 5:7. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి,
మీరు మామూలుగా నేను బాగా పరిగెడుతున్నానండి, కానీ వాళ్ళు బాగానే పరిగెడుతున్నారు, కానీ ఏమైంది ప్రాబ్లం వాళ్ళకి? సత్యం అంటే ఇప్పుడు ఏంటి? వాక్యమునకు మాత్రం వాళ్ళు ఏం కాదు, కానీ బాగానే. ఇప్పుడు ఈ పరుగు సరైన పరుగేనా? ఈ పరుగుకు బహుమతి ఉంటుందా? మీరు బాగానే పరిగెడుతున్నారు, కానీ మీరు సత్యమునకు ఏంటి? విధేయులు కారు, వాక్యమునకు విధేయులు కారు. ఏంటి వారి గురించి చెప్తున్నాడంటే, ఇదే పత్రికలో 4:19 ఏం రాశాడు చూడండి, గలతీయుల గురించి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము యందు ఏర్పడు వరకు మీ విషయమే నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది. అంటే ఏంటి? మిమ్మల్ని నేను కన్నాను క్రీస్తునందు అంటూ ఇప్పుడు ఏమన్నాడంటే, మిమ్మల్ని చూస్తుంటే నాకు మరలా వేదన కలుగుతుంది. ఎందుకంటే మీరు సత్యానికి మాత్రం విధేయులు కారు, వాక్యానికి మాత్రం ఏం కారు? విధేయులు కారు. క్రీస్తు సారూప్యం మీలో లేదు. మీరు బాగానే పరిగెడుతున్నాం అనుకుంటున్నారు, కానీ సత్యానికి విధేయులు కారు. కృప, కనికరము, సమాధానము మీకు తోడుగా ఉండడం నేను చూడలేను. కనుక పౌలు వారి గురించి అంటున్నాడు, నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది, మరలా మీ గురించి భారం కలుగుతుంది. ఎందుకంటే మీలోకి ఏం రావట్లేదు? క్రీస్తు స్వరూపము రావట్లేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని మనం ఒకసారి చూసుకోవాలి, మనల్ని పరిశీలించుకోవాలి. దేవుని స్వరూపంలోనికి మనము ఎదగాలి, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానంలోనికి రావాలి. చివరిగా ఒకటి రెండు వచనాలు చెప్పి నేను ముగిస్తాను. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. సువార్త సత్యము. ఏ సత్యము? ఏ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానంలో మనం ఎదగాలంటే సువార్త సత్యమును గూర్చిన బోధ, సువార్త సత్యమును గూర్చినటువంటి బోధ. ప్రియ దేవుని బిడ్డలారా, సువార్త అనేది ఎవరు చెప్పగలుగుతారంటే సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానంలోనికి వచ్చిన వాళ్ళు చెప్పగలుగుతారు. మిగతా వాళ్ళు చెప్పేదంతా కూడా సువార్త కాదు. మీరు దేవుని చర్చికి రండి అనడం సువార్త కాదు. చర్చికి రండి అనడం సువార్త కాదు. సువార్త అంటే ఏంటి? సువార్తకు ఒక సత్యం ఉంది. మీరు ఇంకా అదే గలతీ పత్రికలో 2:14 చూడండి. వారు సువార్త సత్యము చొప్పున చాలు వారు సువార్త సత్యము చొప్పున ఏం చేయట్లేదు? క్రమముగా నడుచుకోనట్లేదు. ఏ సువార్త మనం చెప్తున్నామో ఆ సువార్త సత్యము చొప్పున వాళ్ళు ఏం చేయట్లేదట. పౌలు పేతురుతో గొడవ పడతాడు అక్కడ. పౌలు పేతురుతో గొడవ పడతాడు. అందుకే ఇందా చెప్పాను కదా, మనం గొడవ పడినా ఎలా పడాలి? వాక్యానుసారంగానే గొడవ పడాలి. ఎందుకు గొడవ పడ్డాడంటే అక్కడ పౌలు వచ్చే సమయానికి పేతురు సున్నతి లేని వారు అందరితో కలిసి ఏం చేస్తున్నాడు? భోజనం చేస్తున్నాడు. మిగతా వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? పేతురుతో కలిసి భోజనం చేస్తున్నారు. ఎప్పుడైతే పౌలు వచ్చాడో వాళ్ళందరూ ఏం చేశారు? యాకోబు వచ్చాడో వాళ్ళందరూ ఏం చేశారు? యాకోబు రాకమునుపు కొందరు అన్ని జనులతో భోజనము చేయుచుండెను కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇది మీకు కొంచెం కష్టమైన విషయమే అర్థం అవడం. పేతురు సువార్తను బట్టి అందరూ దేవుని పిల్లలు అనే విషయాన్ని ప్రభు పేతురుతో మాట్లాడాడు. పేతురు మొదట్లో ఏమనుకున్నాడంటే యూదులే ప్రత్యేకమైన వారు అనుకున్నాడు. యూదులే ప్రత్యేకమైన వారు, యూదులే దేవుని పిల్లలు అనుకున్నాడు. పేతురుకు ఒక కళ వచ్చింది, ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనము 3 సార్లు కనిపించింది. ఆ దర్శనంలో ఆ భూమి మీద ఉన్నటువంటి ఆ చతుష్పాద
పురుగులన్నీ కూడా, జంతువులన్నీ కూడా కనిపిస్తే ప్రభు అన్నాడు చంపుకొని తినమన్నాడు. ఈ తినమన్నాడు అంటే మన వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే అన్నీ తినేయచ్చు, ఇలాగదే అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది? ఇప్పుడు ఏంటి, అన్నీ తినేసి దేవుడు అన్నీ తినేయమన్నాడు. ఇక్కడ అన్నీ తినేయమనడం కోసం ఉద్దేశం కాదు. కొంతమంది వాక్యాన్ని ఎలా తీసుకుంటారంటే వాళ్ళకు అనుకూలంగా తీసుకుంటారు. అన్నీ తినేయమన్నాడు దేవుడు. ఇప్పుడు ఉన్నవి చాలవా? ఇప్పుడు ఉన్నవి చాలక మళ్ళీ కొత్త ఐటమ్స్ కూడా. ప్రియ దేవుని బిడ్డలారా, సరే, ఎందుకు అది చెప్పాడో పేతురుకి ఏమవలేదు, అర్థం కాలేదు. నేను తిన్న ప్రభా, నేను తిన్నా అన్నాడు. తర్వాత అంటాడు 10వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనం చూడండి. పేతురు నోరు తెరిచి ఇట్లా, నేను దేవుడు పక్షపాతి కాడని నిజముగా. ఇప్పుడు ఏం గ్రహించాడు పేతురు? ఎంతకాలం ఉన్నాడు యేసు ప్రభుతో? 3.5 సంవత్సరాలు ఉన్నాడు. ఇప్పుడు ఏం గ్రహించాడట అంటే, ఇప్పుడు దాకా ఏమనుకున్నాడు దేవుడిని? చాలాసార్లు మనలాగే ఉంటాడు అనుకుంటాం దేవుడిని కదా. మన బుద్ధి ఎలాగ ఉంటుందో అలాగే ఉంటుంది. నేను చాలాసార్లు అనుకుని నా బుద్ధి లాంటిది కాదు దేవుని బుద్ధి అని నాకు అర్థమైంది. మనం ఏం చేస్తాం? ప్రభా వాళ్ళని కాళ్ళు ఎరగొట్టు ప్రభా చేస్తాం కదా మన ప్రార్థన. ఒకళ్ళు చేయకపోయినా మన మనసులో ఏమనుకుంటాం? కాళ్ళు ఎరగొట్టుతాడు దేవుడు. చూడు, వాళ్ళ కాళ్ళు ఎప్పుడు ఎరగో, వాళ్ళు బాగానే ఉంటుంటారు. పొరపాటున మనమే ఇరిగిపోతాయి కాళ్ళు. తిట్టరా, మనం ఇరిగిపోయి వాళ్ళు ఇరిగితాయి అనుకుంటారు. దేవుడు మనలాగా చేయడు ప్రతిదీ. పేతురు దేవుణ్ణి ఏమనుకున్నాడట? పక్షపాతి అనుకున్నాడు. ఎందుకు? యూదులకే దేవుడు అనుకున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? దేవుడు పక్షపాతి కాడని నాకు నిజముగా ఎందుకు గ్రహించాడంటే, ఈ కొర్నేలి ఇంటి వారందరినీ కూడా దేవుడు దర్శించాడు, దేవుడు మాట్లాడాడు అనగానే అప్పుడు అర్థమైంది ఏంటి? కొర్నేలిని దేవుడు దర్శించాడు, కొర్నేలి ఇంటి వారందరిని రక్షించాడు అంటే దేవుడు ఏం కాడు? పక్షపాతి కాడు. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించును. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఏమైందట ఇప్పుడు పేతురుకి? ఒక విషయం అర్థమైంది. ఇప్పుడు అర్థమైంది కదా, ప్రతి జనము కూడా దేవుడు అంగీకరిస్తాడు అని అర్థమైంది. అర్థమైన తర్వాత ఇప్పుడు సున్నతి లేని వారితో కలిసి చక్కగా ఏం చేస్తున్నాడు? భోజనం చేస్తున్నాడు. ఈలోపు యాకోబు వచ్చాడు. యాకోబు రాగానే, యాకోబు పెద్ద కనుక రాగానే ఏం చేశాడు? నెమ్మదిగా వీళ్ళ పక్క నుంచి వెళ్ళిపోయాడు. అంటే ఏం చేశాడు? పౌలుకు తెలిసింది ఈ మాట. అప్పుడు చెప్పారు, వాళ్ళు రాకముందు మాతోనే కలిసి భోజనం చేశారండి, వాళ్ళు రాగానే ఏమైపోయాడు? ఎందుకు? ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ క్రీస్తునందు సమానమే. క్రీస్తునందు, క్రీస్తులోనికి వచ్చిన తరువాత పేద, గొప్ప, కులము, గోత్రము ఇంకేమీ కూడా ఉండదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. క్రీస్తునందు అందరూ కూడా ఏంటి? సమానమే. అందుకే సంఘములో అందరూ కూడా ఏంటి? సమానమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు ఉదాహరణ చెప్పనా? ఇప్పుడు మీ ఇంట్లో ఎవరో పని చేస్తున్నారు. పని చేసిన వాళ్ళు చర్చిలోకి వచ్చారు. మీ పక్కనే సీట్ ఖాళీ ఉంది. ఎక్కడ కూర్చుంటారు చెప్పండి? హలో, ఎక్కడ కూర్చుంటారు? మీ ఇంట్లోకి వచ్చిన తర్వాత టీ తాగుతున్నప్పుడు ఎక్కడ కూర్చుంటారు? కింద కూర్చుంటారు, లేదా వంటగదిలో ఉంటారు. చర్చిలోకి వచ్చినప్పుడు మీకు అర్థమవుతుందా లేదా? చర్చిలోకి వచ్చినప్పుడు ఎక్కడ కూర్చోవచ్చు అంటారేంటి మీరు అంటే ఆవిడేమంటుంది తెలుసా? అంటది ఆవిడ కూడా, నువ్వు వెళ్ళుకోవచ్చు. మీ ఇంట్లో అంటదా? మీ ఇంట్లో అంటే మీరు పనిలోంచి తీసేస్తారు. చర్చిలోకి వచ్చాక దెర్ ఇస్ నో డిఫరెన్సెస్ ఇన్ ద చర్చ్. క్రీస్తు సంఘములోనికి వచ్చిన తర్వాత ఇంకేముండకూడదు. వాళ్ళు అక్కడ పేతురు చేసింది ఏంటంటే, యాకోబుకు భయపడి వీళ్ళతో తినేస్తున్నావా అని అంటారేమో అని ఏం చేశాడు?
పక్కకి వెళ్ళిపోయాడు. అప్పుడు అన్నాడు, క్రీస్తు సువార్త సత్యమును గూర్చినటువంటి క్రమము చొప్పున నడుచుకోకపోవడం చూసి నేను వాళ్ళని ఏం చేశాను, బహిరంగంగా గద్దించాను. సువార్త సత్యము చొప్పున క్రమముగా మనం నడుచుకోవాలి. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానంలోకి రావడం అంటే సువార్త సత్యమును గూర్చిన క్రమములో మనం నడుచుకోవాలి. హల్లెలూయా. కనుక క్రీస్తునందు అందరూ కూడా ఏంటి, సమానులే. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని, సీదీయుడని, కాకపోతే గ్రీకులని ఏ భేదము లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏం కాడు, పక్షపాతి కాడు. కనుక మనమందరమును కూడా సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానములోనికి రావాలి. రక్షణ పొంది ప్రతి ఒక్కరు కూడా దేంట్లోకి రావాలి, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానంలో. నా పిల్లలు అక్కడంటాడు చూడండి, చివరి మాట నేను చదివి ముగించేస్తాను. యోహాను పత్రిక, 2వ పత్రిక, 4వ వచనం. నీ పిల్లలలో కొందరు 3-4 కూడా చదవండి. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు దేన్ని అనుసరించి నడుచుకుంటున్నాం మనం? ప్రియ దేవుని బిడ్డలారా, సత్యమును అనుసరించి మనం నడుచుకుంటే కృప, కనికరము, సమాధానము మనకు తోడుగా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి విషయంలో కూడా వాక్యమునకు లోబడాలి. ఉదయం చెప్పాను కదా, ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని యొద్ద విచారణ చేయాలి. అన్ని జనులు ప్రవర్తిస్తున్నట్టుగా మనము ఏ విషయంలో కూడా ప్రవర్తించకూడదు. అన్య జనులు నడుచుకున్నట్లుగా ఏ విషయంలో కూడా నడుచుకోకూడదు. అలా ఉంటే ప్రభు యొక్క కృప, కనికరము, సమాధానము ఎప్పుడు కూడా మీతో ఉంటుంది. అది మనం కోల్పోతున్నాము అంటే వాక్యమును, వాక్య క్రమమును మనం దాటిపోయినప్పుడు సమాధానం కోల్పోతాం, కృప కోల్పోతాం, దేవుని కనికరాన్ని కోల్పోతాం. ఇవన్నీ కోల్పోతున్నామంటే ఎవరు వస్తారు? ఏమొస్తారు? దుష్టుడు వస్తాడు. దుష్టుడు వస్తే ఏం చేస్తాడు? దొంగతనమును, నాశనమును, హత్యను చేయడానికి వస్తాడు. దొంగతనం చేస్తాడు, హత్య చేస్తాడు, నాశనం చేస్తాడు. అల్టిమేట్గా మన జీవితాల్లో అనవసరమైనటువంటి వాటిని అన్నిటిని కూడా మనం తెచ్చుకుంటాం. సాతానుకు అధికారం ఇస్తాం. దేవుని బిడ్డల జీవితాల్లో సాతానుకు అధికారం ఇవ్వకుండా ఉండాలంటే మనము సత్యమును అనుసరించి నడవాలి. హల్లెలూయా. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానంలో ఉండాలి. దేని విషయంలో కూడా కలవరపడవలసిన అవసరం లేదు. దేని విషయంలో కూడా చింతపడవలసిన అవసరం లేదు. ప్రతి విషయంలో కూడా ప్రార్థన, విజ్ఞాపనముల చేత మన విన్నపములు దేవునికి కృతజ్ఞతపూర్వకముగా తెలియచేయడమే. ప్రభు సన్నిధికి వచ్చి దేవుని యొద్ద విచారణ చేయాలి. దావీదు అలాగే విచారణ చేశాడు. దావీదు దేవుని వెంబడిస్తున్నాడు, దావీదు దేవుని ఆరాధిస్తున్నాడు. కానీ తన చుట్టూ పరిస్థితులన్నీ కూడా అనేకమైన కష్టాలు, అనేకమైనటువంటి పరిస్థితుల్లో తరమబడుతున్నాడు. కానీ దేవుని యొద్ద విచారణ చేస్తున్నాడు, దేవునిని ఆరాధిస్తున్నాడు. తన యొక్క జీవితము వాక్యానుసారముగా ఉంది. మీ జీవితాలు అన్ని పరిస్థితుల్లో కూడా, ప్రతికూల పరిస్థితుల్లోనూ, వ్యతిరేక పరిస్థితుల్లోనూ, అనుకూల పరిస్థితుల్లోనూ, ప్రతి పరిస్థితుల్లో కూడా ఏం చేయాలి? వాక్యానుసారముగానే మనం మాట్లాడాలి, వాక్యానుసారముగానే మనం జీవించాలి. అప్పుడు సమాధానము మిమ్మల్ని ఏలుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని సమాధానం ఎప్పుడు కూడా మీ హృదయములకు, మీ ఆలోచనలకు, మీ తలంపులకు, మీ కుటుంబాలకు కావలి ఉంటుంది. లేకపోతే దుష్టుడు ఏ పనైనా చేయడానికి అవకాశం ఉంటుంది. దొంగతనమును, హత్యను, నాశనము చేయడానికి వస్తాడు. ఎక్కడ కూడా నోటి మాటలో కూడా
అపవాదికి ఏమవ్వకూడదు? బైబిల్ క్లియర్గా చెప్తుంది, డోంట్ గివ్ ప్లేస్ టు ద డెవిల్. అపవాదికి చోటు ఇయ్యకుడి. ఏం చేయొద్దు? అపవాదికి పర్లేదు కొంచెం కూర్చోండి అని అనద్దు. కొంచెం కావాలని అలా కూర్చొని చోటిస్తారు. చూసావా ఏమంటాడు సాతానుడు? ఇది నిజమా? ఎంత ఎలాంటి మాట అన్నారో, ఎంత ఎలాగన్నారో. ఇవన్నీ ఎవరికి చోటిస్తున్నాయి? మన మాటలు ఎవరికి చోటిస్తున్నాయి? డోంట్ గివ్ ప్లేస్ టు డెవిల్. ఆ తర్వాత వాడు వచ్చి చేసే పని మనకెంతో బాధ కలిగిస్తుంది. కనుక మన మాటలన్నీ కూడా మన నోటిలో దావీదులో ఉన్నట్టుగా ఏముండాలి తెలుసా? నిత్యము ఆయన కీర్తి నా నోటి ఉండాలి. దినమెల్ల నీ కీర్తి వర్ణించని, నీ ప్రభావ వర్ణన వివరించని, దినమెల్ల నీ కీర్తి వర్ణించని, నీ ప్రభావ వర్ణన వివరించని, నా జీవితాన నీవు చేసిన మేలులన్నీ తలపోయని, నా జీవితాన నీవు చేసిన మేలులన్నీ తలపోయని, స్తుతిగానము నే పాడగా, స్తుతిగానము నే పాడగా, నా ప్రభు యేసు నాదరి చేరెను, నా ప్రభు యేసు నాదరి చేరెను. హల్లెలూయా 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 హల్లెలూయా. దినమెల్ల నీ నీతి వర్ణించని, నీ ప్రభావ వర్ణన వివరించని, దినమెల్ల నీ నీతి వర్ణించని, నీ ప్రభావ వర్ణన వివరించని, నా జీవితాన నీవు చేసిన మేలులన్నీ తలపోయని, నా జీవితాన నీవు చేసిన మేలులన్నీ తలపోయని, స్తుతిగానము నే పాడగా, స్తుతిగానము నే పాడగా, నా ప్రభు యేసు నాదరి చేరెను, నా ప్రభు యేసు నాదరి చేరెను. హల్లెలూయా 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 హల్లెలూయా. దినమెల్లా మనం ఆయన నీతిని వర్ణిస్తున్నప్పుడు ప్రభు యొక్క సన్నిధి, ప్రభు యొక్క కృప, కనికరం మన ఇంటిలో ఉంటాయి. గొప్ప సమాధానము మన ఇంటిలో ఉంటుంది, మనతో ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్తున్నా ప్రజలు దేవుని కృపను పొందుకుంటారు, ప్రజలు దేవుని కనికరాన్ని పొందుకుంటారు. మీరు ప్రార్థిస్తున్నప్పుడు కానీ, మీరు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు కానీ ప్రజలు దేవుని సమాధానం పొందుకుంటారు. మనుష్యులందరూ రక్షణ పొంది
సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానములోనికి రావాలి. ప్రతి పరిస్థితిని కూడా వాక్యానుసారముగా మనం పరిష్కరించుకోగలగాలి. వాక్యమును బట్టి సరి చేసుకోగలగాలి. దేవుని వాక్యానికి మనం విధేయులం కావాలి. మీరు బాగుగానే పరిగెడుతున్నారు, కానీ సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవరు అడ్డగిస్తున్నారు? ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తము మనం తీసుకోక ముందు మన గురి, మన గమ్యము ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె మనం ఉండుటకు అన్ని విషయములలో మనం ఎదగాలి. నా పిల్లలారా, క్రీస్తు సారూప్యము మీలో ఏర్పడు వరకు మరలా మీ విషయమై నాకు ప్రసవ వేదన కలుగుతుంది. తన కుమారుని యొక్క సారూప్యంలోనికి మనమందరం మార్చబడవాలని ప్రభు ఆశపడుతున్నాడు. దేవా, నీ శరీరము నేను తీసుకుంటున్నప్పుడు, నీ రక్తము నేను తీసుకుంటున్నప్పుడు, దేవా నీ జీవము నాలో ప్రవహింపని, నీ రూపులోనికి నన్ను మార్చు. దేవా నన్ను క్షమించు. లార్డ్ ఫర్గివ్ మీ లార్డ్. నీ రక్తముతో నన్ను శుద్ధి చేయి ప్రభా. ప్రభుతో మాట్లాడదామా? ఏ ఒక్కరు మౌనంగా ఉండుకో. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానంలోనికి రాకపోతే సాతానుడు మన జీవితాలను నాశనం చేస్తాడు. సాతానుడు ఎన్నో రీతిలుగా మనల్ని మోసం చేస్తాడు. దేవునిలో ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి సమాధానమును అనుభవించకుండా మీ సమాధానం దొంగిలిస్తాడు.